నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అయితే రిలీజ్ అయ్యి 4 days అవుతున్నప్పటికీ కూడా చూస్తున్నారు కదా, థియేటర్స్ దగ్గర హంగామా తగ్గట్లేదు. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం తమ అధినేత సినిమా రిలీజ్ అవడంతో ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీనిలో భాగంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పాడాడ రామ్మోహన్ తన సొంత డబ్బులతో ఇక్కడ ఉండేటటువంటి థియేటర్లో ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా షోని చూపించడం జరిగింది. ఆయన డబ్బులతో ఇక్కడ ఉండేటువంటి టికెట్స్ అన్ని కొని ఇక్కడ ఉండేటటువంటి మహిళలందరికీ కూడా తన యొక్క అధినేత సినిమాని అయితే చూపించడం జరిగింది. మరి ప్రస్తుతం వీళ్ళందరూ వస్తున్నారు, థియేటర్ మాత్రం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకుందాం, వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేటటువంటి. మా మూవీ ఎలా ఉంది? బాగుందండి. మన హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో అనే దానిపై సినిమా తీశారు. ఇది మన మోడీ గారు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈ సినిమా వచ్చిందని, ఈ విధంగా ప్రజలందరికీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ. డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా అనుకోవచ్చు రిలీజ్ అయిన వాటిల్లో. సో ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా కనిపించారా, డిప్యూటీ సీఎం గా కనిపించారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా కనిపించారు. అంటే డిప్యూటీ సీఎం గా ఉండి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా కనిపించారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చూడడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఆ విధంగా అంటే 2 సినిమాని కూడా ఎక్కడా తగ్గేటట్టు లేకుండా, అలాగే పరిపాలన విధానాన్ని కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన 2 వైపులా కూడా సమంగా చేసి మళ్ళీ ప్రజల్ని, వాళ్ళు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు హ్యాపీయా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానివ్వండి లేదా మూవీస్ లోకి రావడం? మళ్ళీ చాలా హ్యాపీ అండి. మూవీస్ అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఆయనకి హీరోగానే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని ఆనందం పెట్టడానికి కోసమనే ఈ రోజు ఈ సినిమా తీశారని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి, మూవీ ఇదే చూడడం లేదా ఫస్ట్ చూసారమ్మా? లేదండి, ఇదే చూడడం, ఇదే రావడం. మీకు రామ్మోహన్ గారు ఫ్రీగా టికెట్స్ వేరే మహిళలందరికీ కొని మరీ చూపిస్తున్నారు కదా, అసలు మూవీ బాగుందండి. చాలా అతని స్టైల్ నచ్చింది, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ నచ్చింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం తాలూకండి చెప్పచ్చండి. మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఒక కొత్త యాంగిల్ లో చూసాము అని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు, మీరేం చెప్తారు? అతని కళ్ళల్లో భగవంతుడు ఎలా ఉన్నారో చూసామండి. ఒక జంతువులనే కాదు మనుషుల్ని కూడా అతను కంట్రోల్ చేయగలరు అనేసి మాకైతే కొంత అనిపించింది. అవునండి. సో ఓకే అమ్మా, నీ పేరు? బాగుంది, మూవీ ఎట్లా ఉంది? సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, హరిహర వీరమల్లు స్టోరీ ఎట్లా అనిపించింది మీకు? స్టోరీయా బాగుంది. అంటే బాగా పాత ఓల్డ్ స్టోరీ మీద తీశారు కదా, కాబట్టి బాగా నచ్చింది అనమాట. నచ్చింది. రైట్, మీరు చెప్పండి, మూవీ ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్ మేడం, వెరీ నైస్. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బట్ ఒక హీరోయిజంగా తను నిలబడ్డాడు. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి అమ్మా, మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి? మూవీ సూపర్ అండి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మహిళలు ముందుంటారు పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక ఇంకా సినిమాల్లో నటిస్తారా లేదా అనుకునే వాళ్ళకల్లా అతను ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. పవన్ కళ్యాణ్ 2.5 గంటల సినిమా హాల్లో చూడటం చాలా మంది ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మ మీరు చెప్పండి, మూవీ చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. సో ఒక్క నిమిషం, చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. మూవీస్ అప్పుడు చూడరా? తక్కువ మేడం, చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పనులు ఆపుకోవాలి, భోజనం మానేసి మరి వచ్చారు. మరి భోజనం మానవరిగా మేము ఇచ్చేసుకోపోయినా అతను మాకు రామ్మోహన్ గారు చైర్లు ఇప్పించి మాకు కూర్చోబెట్టి ఎంతో సంతోషం అయిపోయింది మేడం. నిజంగా జై జనసేన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు అండి మేము. జై జనసేన. సీట్లు లేక కింద కూర్చున్నాము. సినిమా కూడా బాగుంది. ఒక ఇప్పుడు ప్రభుత్వంకి ఎలా ఉండాలని ఒక నమ్మకం. సో మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూసారా? ఏ మూవీస్ చూసారు? తక్కువ మేడం, అంతే. బట్ ఈ మూవీ గారు ఏం చేసినా ఒక
ఒక దినిగా ఉంటుంది అంతే. మాట్లాడలేను మేడం, తక్కువ. సో చూస్తున్నారు కదా, వీళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా ఇయర్స్ తర్వాత చూసామా అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం గానే కాదు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అని చెప్తూ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాదు థియేటర్ లో కూడా ప్లేసెస్ లేక చాలా కింద కూర్చున్నాం అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. అండ్ సో పవన్ కళ్యాణ్ కోసం అందరికీ తెలుసు. అయితే జనసేన వేరే మహిళల కోసం స్పెషల్ గా ఈ షోను వేయడం, వీళ్ళందరూ కూడా చూడడానికి చాలా దూరం నుంచి భోజనాలు మానేసి మరి వచ్చామని చెప్తున్నారు. అండ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని కూడా చెప్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగుందండి, ఎట్లా ఉంది? చాలా చాలా బాగుంది. ఇది చూస్తే వన్ మ్యాన్ షో అని చెప్పుకుంటున్నారు అందరూ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత టైం స్క్రీన్ మీద కనిపించడం ఈ మధ్య కాలంలో కొంచెం రేర్, చాలా ఎక్కువ. అలా స్క్రీన్ మీద కనిపించడమే మాకు ఎక్కువ. పవన్ స్టార్ ఫ్యాన్స్ కదా, అందుకు. సో ఆయన ఒక స్క్రీన్ మీద కనిపిస్తే చాలా అంటారు. చాలు, అది చూస్తాం కదా, మాకు అదే సంతోషం. హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పవన్ స్టార్ ది హాల్లో చూడటం ఇంకా ఇంకా బాగా ఫీల్ అవుతున్నాం. ఓకేనా? సో మహిళలందరికీ ఫ్రీగా షో చూపించినటువంటి రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీ వేరే మహిళలందరినీ కూడా ఇంత హాల్ మొత్తం టికెట్స్ పెట్టి కొనేసి సీట్స్ అన్ని వీళ్ళందరికీ చూపించారు. సో అసలు నిజంగా ఒక్కొక్కరి మొహంలో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఎందుకు అసలు ఈ ఆలోచన మీకు వచ్చింది? మనకి ఆలోచన ఏం లేదమ్మా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మం, ముఖ్యంగా సనాతన ధర్మం పైన ఏదైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్స్ ఎక్కువగా చేయడం కానీ, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారు. ఆయన తీయాలంటే ఇంకో సినిమాలు తీసుకోవచ్చు. ఓన్లీ సనాతన ధర్మం గురించి ఒక సినిమా తీస్తే వాళ్ళు నెగిటివ్ ట్రోల్ చేయడం అనేది మనకు నచ్చలేదు. మహిళలు అనేవాళ్ళు, మహిళలు ఎక్కువగా ఈ సినిమా కానీ చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రెండోది, మహిళలు చూడవలసిన సినిమా, మన ధర్మాన్ని మనకి రక్షించేది మహిళలే. అందుకోసం మనం ముఖ్యంగా మహిళల సినిమా చూపించాలని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ షో అనేది నేను ఆన్చడం జరిగింది. అదమ్మా. సో షో చూసి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళంతా ఏంటంటే, మీరు బాగా మాకు నిజంగా మహిళలందరికీ తీసుకొచ్చి సినిమా చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదంతా చేసినందుకు ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పమని చెప్పండి అని అందరూ చెప్తున్నారు. నిజంగా ఈ రోజు ఈ షో వచ్చిన వాళ్ళందరికీ కూడాను అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాం. చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి అందరూ చాలా సంతోషంగా వెళ్తున్నారు ఇక్కడి నుంచి. మీ పేరు? కే మేఘన. మేఘన, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th స్టాండర్డ్ చదువుతున్నావు. ఎవరితో వచ్చావు మూవీకి? ఫ్రెండ్స్ తో వచ్చి. ఫ్రెండ్స్ తో వచ్చావు. సో సినిమా ఎట్లా అనిపించింది? సూపర్ గా ఉంది సినిమా అయితే. సూపర్ గా ఉంది. నువ్వు ఎవరి ఫ్యాన్ బేసిక్ గా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవర్ స్టార్. సో ఆబ్వియస్లీ పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి నీకు సినిమాలో హైలైట్స్ ఏమనిపించింది? ఆ ఫైటింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ డాన్స్ కూడా చాలా బాగా నచ్చింది. అన్ని నచ్చాయి. నువ్వే క్లాస్? 8th క్లాస్. 8th. సో నీకు మూవీలో ఏం నచ్చింది? నాకు ఫైటింగ్, పేదవాళ్ళ కోసం సాయం చేయడం చాలా నచ్చింది. చాలా నచ్చింది. సో నీ పేరు? పూజ. పూజిత, నీకేం నచ్చిందమ్మా మూవీలో? నాకు చూడడానికి అసలు ఆ కళ్ళు సరిపోలేదు. కళ్ళు సరిపోలేదా? అంతగా ఏం నచ్చింది తల్లి? అంతగా ఏం నచ్చింది అంటే ఆ డాన్స్, అదే ఆ ఫైటింగ్స్ చాలా బాగా నచ్చాయి. సో మొత్తం పవన్ కళ్యాణ్ గారి కోసం చూసావా సినిమా? మూవీలో ఎవరు హైలైట్ అంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సో ఓకే, మీ పేరు? పవిత్ర. పవిత్ర, ఏం చదువుతున్నావు? ఇంటర్. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు సినిమా చూసాను. జై పవన్ కళ్యాణ్. బాబులకే బాబు. బాబులకే బాబు. చూసారు కదా, వీళ్ళ ఆనందానికి అయితే మాత్రం హద్దులు లేవని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే ఎప్పుడు కూడా పార్టీలో కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ వీర మహిళలు అనేటటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. సో అదే విధంగా ఇప్పుడు ఆయన మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ రోజు స్పెషల్ గా హాల్ మొత్తం వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనేసి మహిళలందరికీ కూడా సినిమా చూపించారు. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది మహిళలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా సాధారణ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ హాల్కి వచ్చి సినిమా చూసామని, అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ అవ్వడం, దానిలో కూడా డిప్యూటీ సీఎం లా కాకుండా ఆయన ఒక పవర్ స్టార్ లాగానే యాక్టింగ్ కూడా ఇరగదీశారని చెప్పి మాత్రం చెప్తున్నారు. మరి ఈ మొత్తం విషయం మీద మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.